శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసన్నక్షులు స్వాగతం. ధనస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూలానక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉందో చూద్దాం. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ నెల 4వ తారీఖున జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు. యథావిధిగా మనం పెట్టడంలో కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ 15 రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం. 10 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. 7 ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. అబోవ్ యావరేజ్ ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్తో కాలం గడుపుతారు. సంతోషంగా, సుఖంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఊహించని లాభాల కోసం ప్రయత్నం చేస్తారు. వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంత అనుకున్నంత రాదు, కానీ రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. ఓ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఓ ₹1,00,000 ప్రాఫిట్ వస్తుందని మీరు అనుకున్నారు. ఒక 70,000 వచ్చింది, కానీ యాక్చువల్లీ 50,000 రావాలి. కానీ మార్కెట్ సడన్గా అప్కి వెళ్ళి ఇంకో 20,000 ఎక్స్ట్రా, కానీ నాకు 1,00,000 వస్తుంది అనుకున్నాను, 70 వచ్చిందే అనుకుంటే కాదు, 50 రావాల్సిన 70 వచ్చింది కదా. ఇలా అనుకోవాలి. తృప్తి పడాలి. ప్రశాంతంగా ఉండండి. ఆందోళనకు గురవద్దు. మీరు అనుకున్న దాంట్లో అనుకుంది కాకుండా కొంత తగ్గే అవకాశం, కానీ ఫలితం వస్తుంది. ఓ 70-80% మీకు పాజిటివ్గానే ఉంటుంది. మీకు 7వ తారీఖు తర్వాత శుభవార్తలు వింటారు. అనుకూలంగానే ఉంటుంది. 10వ తారీఖు తర్వాత చాలా పీస్ఫుల్గా లైఫ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ జస్టిస్, ప్రజెంట్ పేజ్ ఆఫ్ సోర్స్, ఫ్యూచర్ వరల్డ్. ప్రజెంట్ కార్డు తీసుకున్నాం. 3 ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో అన్నీ సిస్టమేటిక్గా జరిగిన స్థితి, సిస్టమేటిక్గా మీరు కాలం గడిపిన స్థితి బాగానే ఉంది. ప్రస్తుతానికి వస్తే మీరు రూల్స్ లాజికల్ మాట్లాడద్దు. నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి. ఒత్తిడి తట్టుకోలేక మనం మాట జారామంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంది కొన్ని సందర్భాల్లో. అందువల్ల మాట జారద్దు, ఒత్తిడి తట్టుకోండి. మీకు ఒత్తిడిగా అనిపిస్తే నలుగురిలో కలిసి నలుగురు మధ్యలో కూర్చొని ఒంటరిగా కూర్చోకండి. ఫ్యూచర్ కార్డు ది వరల్డ్. సమస్యలు అనేవి ఉంటాయి. ఎన్ని సమస్యలు ఎలా కనపడకు కూడా మీరు జాగ్రత్తగా మీ అన్ని కంట్రోల్ చేసి ముందుకెళ్తూ ఉంటారు. అనుకూల వాతావరణం అంతా కూడా మీకు ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 2 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా 6 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా కుటుంబ సభ్యుల సహకారం పెద్దగా ఉండదు. ఏదో నడిపించుకెళ్తూ ఉంటారు అలాగే తప్ప పెద్దగా సహకారం అంటే ఏది ఉండదు. మీరు కూడా ప్రయత్నం చేయరు, సహకారం చేసే ప్రయత్నం చేయరు. గివ్ అండ్ టేక్ పాలసీ ఇస్తే సమాధానం అంతే, లేకపోతే లేదు అంతే. ఇవ్వడం కూర్చోవడం ఇచ్చుకుంటుంది తప్ప ఎక్కువ ఆత్మీయంగా మీకు రిలేషన్ మెయింటైన్ చేయలేని స్థితి ఈ సమయంలో మీకు ఉంటుంది. సామాజికంగా కూడా మీకు అలాగే ఉంటుంది. మిమ్మల్ని వాడుకునేవాళ్ళు తప్ప జెన్యున్గా మీకు ఉపయోగపడేవాళ్ళు అంటూ ఎవరు మీకు ఉండరు. అందువల్ల జెన్యునిటీ తక్కువగా ఉంటుంది. మీరు కొంచెం ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉండడం ముఖ్యమైన సూచన. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముఖ్యంగా ఎవరి మీద మీరు ఆధారపడకండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్ట్స్. కొంత భారం ఉంటుంది, మితిమీరిన భారం ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, పక్కవాడి పని మీరు చేయవలసి వస్తూ ఉంటుంది. తట్టుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. తట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. మొదటి వారంతో పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏంటి? హ్యాంగిల్ మ్యాన్. పెద్దగా ఉద్యోగం అవసరము అనే విషయం మీ మైండ్లో క్యాప్చర్ సమయంలో పట్టించుకోరు. మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. వస్తే వస్తుందా తెలియదు అంతే, అలాగే ఉంటారు. వ్యాపారం చేసుకోవడానికి ఎలా ఉంటుంది? ఎంపరర్. పర్వాలేదు, స్థాయి పడిపోకుండా చూసుకోవాలి. సమాజంలో గౌరవం కోల్పోకుండా చూసుకోవాలి. ఎక్కువ శ్రమ పడద్దు. మీ వయసుకి మీకు అవసరం తగినట్టుగానే మీరు చూసుకోండి. మరి మితిమీరి శ్రమ పడిపోతూ మితిమీరి ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఎంతవరకు అంతవరకు లాస్ రాకుండా చూసుకోండి. గౌరవం కాపాడుకోండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? హై ప్రిస్టెస్. కొంత ఇబ్బంది ఉంటుంది. ఓపెన్గా మీ సిచ్యువేషన్ మీరు డిస్కషన్ చేయవద్దు. అవసరాన్ని బట్టి సహాయం చేసేవాళ్ళు ఉంటేనే అడగండి, లేకపోతే వద్దు. సహాయం చేసేవాళ్ళు లేకపోతే మీరు సహాయం చేయమని ఏం అడగద్దు. ఎంతవరకు అంతవరకే మీరు ఉండండి అంతే. డబ్బులు ఖర్చు తగ్గించుకోండి. బట్టల కోసం అటు డబ్బులు ఖర్చు పెట్టద్దు.
ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఇబ్బంది ఏమి ఉండదు, ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 4 ఆఫ్ సోర్ట్స్. సంఘటన అంటే ఏది జరగదు, గుడ్ ఆర్ బ్యాడ్ దేనికైనా కానీ ఎలాంటిది ఏది వచ్చినా కానీ తీసుకోవడం మీరు సిద్ధంగా ఉంటారు. మనసుకి సంతోషం కలిగించేదైనా, విచారం కలిగించేదైనా, ఇబ్బంది పెట్టేదైనా ఏదైనా కానీ ఎలాంటి సమస్యకైనా కానీ మీరు తీసుకోవడం మీరు సిద్ధంగా ఉంటారు. మీరు ఎటువంటి భయం ఏం పాడరు, దేనికైనా ఫేస్గా రెడీగా ఉంటారు. మీరు మగవారి ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా? మెజిషియన్. ఆడవారి ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. 2 ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్ట్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్ట్స్. మగవారు చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మ్యాజిక్ చేసి మీరు సమస్య నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది, బాగుంటుంది. అన్నీ కలిసి వస్తాయి. అన్ని రకాల ప్రకృతి సహకరిస్తుంది, దైవ సహాయం లభిస్తుంది. ఆడవారికి సంబంధించి మితిమీద ఒత్తిడి, శ్రమాధికం, కష్టపడి అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు, ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. చెప్పుడు మాటలు వినకుండా మీకోసం మీరు జీవితం మొదలు పెడతారు. వాస్తవాన్ని తెలుసుకొని వేరే ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండే ప్రయత్నం చేస్తారు. స్వార్థం వదిలిపెట్టి ఒకరి కోసం ఒకళ్ళు అన్నట్టుగా జీవిస్తారు. సంతానపరంగా చిక్కులు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ సంతానం ఉన్నట్లయితే వాళ్ళ సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, అనారోగ్యం కానీ, పెళ్లి సంబంధించి సెటిల్మెంట్ దగ్గర వచ్చి క్యాన్సర్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. విద్యార్థుల పిల్లలకి సామాన్యంగా ఉంటుంది, పెద్ద గొప్పగా ఏమి ఉండదు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి అవుతుంది, పెద్ద ఎంకరేజింగ్గా ఏం కనపడట్లేదు 15 రోజులు. నక్షత్రాల వేరేగా తీసుకుంటే మూలవాడికి ఎలా ఉంటుంది? హీరో ఫ్యాక్ట్. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఉత్తరాషాఢ మొదటి వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్. మూల నక్షత్రం అంటే చాలా బాగుంటుంది. మంచి శుభవార్తలు వింటారు, గుర్తింపులు గౌరవాలు వస్తాయి, పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ప్రతి సమస్యని మీదైన శైలి మీరు పరిష్కరించుకొని మీరు ముందుకెళ్తారు. చాలా 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 బాగుంటుంది. పూర్వాషాఢ వాళ్ళకి నిరీక్షణ, ఏ పని కూడా సక్రమంగా పూర్తవదు. ఏం చేద్దామని కానీ పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మీ చేతిలో లేని వ్యవహారాలు ఉంటాయి. నిరీక్షణ, ఎదురు చూడడం తప్ప మీరు చేయగలిగిందంటే ఏది ఉండదు. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు డబ్బు టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి. పక్క వాళ్ళ కోసం, సమాజం కోసం కాకుండా మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి. అనవసర విషయాలు తలదొచ్చద్దు, అనవసర మాటలు ఎవరితో కూడా మాట్లాడదు. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన. పరిహారం ఏం చేయాలి? మూలవాడు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మాతంగి జపం చేసుకోండి. ఓం హ్రీం క్లీం ఓం మాతంగి ఫట్ స్వాహ జపం చేసుకోండి. పూర్వాషాఢ వాడు ఏం చేయాలి? 3 ఆఫ్ పెంటికల్స్. ఓం నమః చండికాయ నమః జపం చేసుకుని దుర్గామంత్రం ఏదైనా చదువుకోండి. ఓం దుర్గా నమః, దుర్గా కవచం ఏదైనా చదువుకోండి. ఉత్తరాషాఢ మొదటి పాదం వాడు ఏం చేయాలి? 10 ఆఫ్ సోర్ట్స్. ఇంకా కార్డు తీసుకున్నాం. నైట్ ఆఫ్ సోర్ట్స్. వీరభద్రుని ఆరాధన చేయండి, సర్వేశ్వరుని ఆరాధన చేయండి, బాగుంటుంది. ఈ పరిహారాలు కూడా 4వ తారీఖున జరుగుతాయి. ఈసారి వెంటనే కష్టం ఉండదు, గమనించండి. కానీ పూజలు యథావిధిగా జరుగుతాయి. శుభం.